ఆదివారం కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళే పని అది ఏదేదో అది వ్యక్తమైంది. ఉన్న సమయాన్ని దేవునికి ఇవ్వాలి, ఉన్న సమయాన్ని దేవునికి అప్పగించాలి కదా. ఇన్ని సంవత్సరాలు దేవుని వాక్యం ఉంటున్నాము కానీ కొద్దిగా మనం మాట్లాడాలి. ఇన్ని సంవత్సరాలు దేవుని వాక్యం ఉంటున్నాము, ఇంకా ఆదివారాన్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నాం అంటే విన్న వాక్యం ఎక్కడికి వెళ్ళింది, చేసిన ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది, పాడిన పాట ఎక్కడికి వెళ్ళింది, అర్థమవుతుందా? అంటే ప్రణంది ప్రేమ దేవుని ద్వారా ఆదివారాన్ని మనం వ్యర్థముగా ఖర్చు చేయకూడదు. అది దేవుడిచ్చిన సమయం కదా. ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఫలానా చోటుకు వస్తున్నాడంటే ఒక గంట ముందు పరిగెత్తుతున్నాం కదా. ఎమ్మెల్యే కన్నా దేవుని వాక్యం గొప్పది కదా. ఈ లోక అధికారాలకి నువ్వు అంత విలువ ఇచ్చినప్పుడు దేవుని అధికారానికి విలువ ఇవ్వలేకపోతున్నావు అంటే నీలో విశ్వాసం ఉందా? నీలో భక్తి ఉందా ఇంతకు నీలో?